హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది బుధవారం నాడు వ్లాగ్ అండి, నైట్ వ్లాగు. అయితే మంగళవారం నాడు మా మేనగోళ్ళ బర్త్డే అని నాతవరకు వెళ్ళొచ్చామండి. ఊరు వెళ్ళొచ్చాము. బుధవారం నాడు వచ్చాను. ఆదివారం నైట్ బర్త్డే ఫంక్షన్ చూసుకొని అయితే వస్తూ తాండవ రిజర్వాయర్ చేప ఒకటి తీసుకొచ్చాను. పురగొచ్చు 2.5 kgs ఉంది. అయితే అది చేయగా 2 kgs 250 grams వచ్చింది. అయితే మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళడానికి టైం సరిపోదని కొంచెం ఉప్పు, కారం, ఆయిల్, పసుపు వేసి కొంచెం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. అయితే నైటు డ్యూటీ నుంచి వచ్చి చేపల పులుసు పెడుతున్నాను. అయితే మన పెద్దవాళ్ళు అంటారు కదా, నైట్ పెట్టిన పులుసు మర్నాడు టేస్ట్ బాగా కుదురుతుందని, అందుకని నైటే పెట్టేసి ఉంచేసాను. అయితే బర్త్డే ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. అప్పటికి ఇంకా వచ్చేద్దామంటే మా అల్లుడు అత్త ఉండత్తా 2 days ఉండత్తా 2 days ఉండత్తా అని అడిగాడు. బట్ కాకపోతే మనం హౌస్ ఉమెన్ కాదు కదా, వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి, లేదు నాన్న ఈ నైట్కి ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాను కదా అని చెప్పేసి వచ్చాను. ఇదండి చేపల పులుసు అయితే మాత్రం బాగా టేస్ట్ కుదిరింది. మీరు ఎలా వండుతారో చెప్పండి. నేను వండే విధానం అయితే ఇలా అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేస్తాను. మసాలా అంటూ సపరేట్గా ఏమీ ప్రిపేర్ చేయనండి. కొంచెం ఉల్లిపాయ, టమాటా మిక్సీ కొట్టేసుకొని కొంచెం గ్రేవీ లాగా ఆయిల్ వేసి బాగా వేడి చేసి అది కొంచెం ఆయిల్ తేరే వరకు బాగా వేయిస్తాను. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేయిస్తాను. వేయించాక ఒక 150 grams వరకు చింతపండు నానబెడతానండి. చేపల పులుసుకి కారం, పులుపే కదండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే దీనికోసం మసాలా అయితే నేను వేరేగా ప్రిపేర్ ఏం చేయను. MTR వారిది ఫిష్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదే తీసుకుంటాను, తెచ్చిపెట్టుకుంటాను. ఎందుకంటే మనం చేసే టైం కూడా కొంచెం ఎక్కువ కదా. నేను రావడమే 8:30కి అట్లా అవుతుంది డ్యూటీ నుంచి. కొంచెం అన్నీ అందుబాటులో ఉంటే త్వరగా చేసుకోవచ్చు కదా, పిల్లలు కూడా పడుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. అలా బాగా వేగాక కారం, మసాలా వేసి కొంచెం చింతపండు రసం వేసి మరిగిస్తాను. కొంచెం మరుగు పట్టాక అది తల మరిగేటప్పుడు ఆ చేప ముక్కలు కూడా వేసానండి. వేసి కొంతసేపు దగ్గరికి అయ్యాక కొంచెం ఉప్పు చూసుకుంటాం, టేస్ట్కి సరిపడిందో లేదో. ఒకవేళ సరిపడకపోతే కొంచెం వేసుకుంటాం. అలా మరిగాక లాస్ట్లో దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాం. చూసారా ఆయిల్ ఎలా తేరిందో? ఇలా తేరే వరకు ఉంచితే మనకు బాగా మరిగినట్లే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్